ఇక్కడ ఇన్నోమాటిక్స్లో అయితే మనం ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ వీ గెయిన్ నాలెడ్జ్, వీ ఎక్స్పీరియన్స్ ద నాలెడ్జ్, అండ్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వాళ్ళు మనకి రెజ్యూమ్ బిల్డింగ్ అని ఏ విధంగా ఉండాలి, రెజ్యూమ్ ఏ విధంగా బిల్డ్ చేస్తే మన ఏటీఎస్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మన ఏ విధంగా బిల్డ్ చేస్తే మన రెజ్యూమ్ అనేది స్క్రీమ్ అయ్యి మనం షార్ట్ లిస్ట్ అవుతామో, నెసెసిటీకి తగ్గట్టుగా మనం ప్రాజెక్ట్స్ పెట్టాలి అన్నది కూడా చెప్తారు. వాళ్ళు చేస్తారు, ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళే చేస్తారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి మనకు టోటల్గా కంప్లీట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేలాగా మనం ప్రిపేర్ అయ్యి మనకి పంపించేస్తారు. ఐఎమ్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. నాకంటే అంతగా అవేర్నెస్ కూడా లేదు ఈ ఐటీ సెక్టార్ గురించి. నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో ఈ అట్మాస్ఫియర్ చూసి నాకు ఫస్ట్గా కొద్దిగా ఇంప్రెషన్ చేయగలుగుతాను ఏమో అని చెప్పేసి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. క్లాసెస్ బాగానే జరుగుతున్నాయి, ట్రైనర్స్ బాగా చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు, ప్రాపర్గా గైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత నాకు ఈ రోజుకి అంటే నేను కొట్టగలుగుతాను అన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ ఇప్పటికీ పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ట్రైనింగ్ సెషన్లో ఎలా అంటే మనం ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే గెయిన్ చేసుకుంటామండి. మనకి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మెంటరింగ్ సెషన్లో కూర్చొని మనం ప్రాక్టికల్గా పర్ఫామ్ చేసి మనకు ఎర్రర్స్ వచ్చినప్పుడు అవి మనం ఓవర్కమ్ అయినప్పుడు మనకు అప్పుడు ప్రాక్టికల్గా నాలెడ్జ్ వస్తుంది, అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అది ఇక్కడ జరుగుతుంది. వీళ్ళు కంటిన్యూస్ సపోర్ట్ ఇస్తున్నారు. మనం ఎప్పుడు వెళ్ళినా ఏ టైంకి వెళ్ళినా నో అన్న విషయం లేదు ఇక్కడ. మన సైడ్ నుంచి కూడా 100% సపోర్ట్ ఉండాలి. వాళ్ళు సింగిల్గా మాత్రం ఏం చేయలేరు. సో మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు 200% సపోర్ట్ ఇస్తారు.